ప్లాస్టిక్ వాడకంపై వచ్చిన కొత్త ప్రభుత్వ రూల్స్ మీకు తెలుసా? 2024-25లో పెద్ద మార్పులే వచ్చాయి. 2024 రూల్స్ ప్రకారం ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల కనీస మందం ఇప్పుడు 50 మైక్రాన్ తప్పనిసరి. తయారీదారులు, బ్రాండ్స్ ఈ రూల్ను పాటించాలి. 2025 రూల్స్ లో మెయిన్ మార్పులు: ప్యాకేజింగ్ లో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ తప్పనిసరి. ప్రతి సంవత్సరం రీసైక్లింగ్ లక్ష్యాలు పెరుగుతున్నాయి. ట్రేస్ చేయడానికి డిజిటల్ పోర్టల్ కూడా తప్పనిసరి. రిజిడ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ లో 2025-2026కి సంబంధించి 30% రీసైకిల్ ప్లాస్టిక్ ను వాడాలి. పెద్ద బాటిల్స్ కోసం 70% రీసైకిల్ ప్యాకేజ్ తప్పనిసరి. ఈ రూల్స్ వల్ల ప్లాస్టిక్ వ్యర్థం తగ్గుతుంది, పర్యావరణం కాపాడబడుతుంది మరియు నిబంధనలు పాటించకపోతే జరిమానాలు కూడా ఉంటాయి. దీనికోసం మనం కూడా కొన్ని పనులు చేయాలి. అవి: ప్లాస్టిక్ బ్యాగ్ల వాడకం తగ్గించాలి, వ్యర్థాలను వేరు చేయండి, రీసైక్లింగ్ కు పంపండి, మీ చుట్టూ ఉన్న వారికి కూడా చెప్పండి. మన భవిష్యత్తు కోసం ఇవి ముఖ్యమైన అడుగులు. మనం కలిసి ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తెలుగు అప్డేట్స్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, మన ధనుష్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.